హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హెల్దీ అయిన క్యారెట్ పాలు అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్యారెట్ యొక్క పైన పీల్ తీసేసి ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. వీటితో పాటు ఒక 5 జీడిపప్పులు, 3 బాదం పప్పులు, 2 యాలకులు వేసేసి ముక్కలు మునిగేలా కొద్దిగా నీళ్ళు పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి. ఇవి చల్లారాక వీటిని నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి పాలు తీసుకొని పాలు మంచిగా మరిగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకునే క్యారెట్ పేస్ట్ ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోండి. మీకు ఒకవేళ చక్కెర యాడ్ చేయాలంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. బెల్లం యాడ్ చేయాలంటేనే స్టవ్ ఆపేసిన 1 నిమిషం తర్వాతనే బెల్లం యాడ్ చేసేసుకోండి, లేకపోతే పాలన్నీ విరిగిపోతాయి. వీటిని గ్లాసులో సర్వ్ చేసేసుకొని పైన జీడిపప్పులు, బాదం పలుకులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని వేడిగా తాగినా లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగినా కూడా చాలా బాగుంటాయి. క్యారెట్ అనేది హెల్త్కి చాలా మంచిది. ఇది బోన్ స్ట్రెంత్కి, ఇమ్యూనిటీ బూస్టింగ్కి, అలాగే వెయిట్ లాస్కి, స్కిన్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.